तस्मै नारायणायेति समर्पयामि श्रीमान्नारायणायेति समर्पयामि। ॐ तस्य सर्वं श्रीकृष्णार्पणमस्तु। वासुदेवाय साईनाथायस्तु। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ शान्ति शान्ति शान्तिः। మనం ఈ క్షేత్రజ్ఞ విభాగ యోగంలో జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాల్లో మనం చాలా విషయాలు మాట్లాడుతాం. ఇంతగా పూర్వం భక్తుడికి ఉండవలసినటువంటి లక్షణాల గురించి ఇంత పూర్వం చాప్టర్లో మనం చాలా భక్తి యోగంలో విపులంగా మాట్లాడుతాం. అలాగే ఈ జ్ఞానాన్ని పొందే వాడికి ఉండవలసినటువంటి గుణాలు కూడా కొన్ని చూసారా. జ్ఞానం అనేటటువంటిది ప్రాక్టికల్, ఇది ల్యాబొరేటరీలో టెస్టెడ్ అనమాట. ఈ టెస్ట్ అయ్యి ఓకే అని స్టాంప్ పడినాక దానికి తిరుగులేదు చూసారా. అంటే ప్రాక్టికల్గా మనం అనుసరిస్తేనే వచ్చేటటువంటి జ్ఞానం. జ్ఞానం వినటం వల్ల తెలుసుకుంటాం, ఆచరించటం వల్ల దాన్ని సాధ్యం చేసుకోగలుగుతాం. ఇక్కడ విని వదిలేసేటటువంటిది కాదు జ్ఞానం, ఇది ఆచరణాత్మకమైనటువంటి. రెండోది భక్తి అనేటటువంటిది మనసుకు సంబంధించినటువంటి విషయం. నా పట్ల మీకు ఎంత ప్రేమ ఉందో, మీ పట్ల నాకెంత ప్రేమ ఉందో, అట్లాగే మీ పట్ల నాకెంత భక్తి ఉందో, నా పట్ల మీకెంత భక్తి ఉందో అనేటటువంటి విషయం అది మాటల్లో తెలియజేటువంటిది కాదు, అది హృదయానికి సంబంధించినటువంటి విషయం. జ్ఞానం అనేటటువంటిది రండి సార్, జ్ఞానం అనేటటువంటిది ఏమవుతుంది, ప్రాక్టికల్గా మనం చేసి చూపెడితేనే ఎస్ హీ నోస్ ఎవ్రీథింగ్ వెరీ వెల్, హీ నోస్, ఇతనికి తెలుసు ఈ విషయంలో ఈయనకి జ్ఞానం ఉంది. అంతేగాని నాకు జ్ఞానం ఉందండి నాకు జ్ఞానం ఉందండి అని అంటే నీ జ్ఞానం బయట పెట్టినంత వరకు నువ్వు జ్ఞానవంతుడు కాదో కూడా తెలియదు. అది ప్రాక్టికల్గా మనం చేయవలసినటువంటిది జ్ఞానం, మనస్పూర్వకంగా చేయవలసినటువంటిది భక్తి. చేతులారా ఈ ఇంద్రియాలని ఈ ఇంద్రియాలను ఉపయోగించి చేసేటటువంటి పనుల్ని కర్మ భక్తి జ్ఞానం. ఈ జ్ఞానం అనేటటువంటిది తెలుసుకోకుండా ఈ మిగతా రెండు విషయాల్లో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా, ఎంత భక్తిపరంగా ఉన్నా, ఎంత ప్రేమపరంగా ఉన్నా, ఎంత గొప్పగా ఒళ్ళుంచి కష్టపడినా కూడా ఆడికి ఏదో చేస్తాడు కానండి, ఏదో చేస్తాడండి అంటారు. ఎందుకు? అది చేసే దానిలో పాపం భక్తి చూపెడతాడు, చాలా జాగ్రత్తగా చేస్తాడు, భక్తి ఉంటుంది చేస్తాడు, కానీ దానిలో టెక్నిక్స్ తెలియదు, టెక్నికాలిటీస్ తెలియనటువంటి ఇంజనీర్ కాలేడు. గొడ్డు చాకరీ చేసేవాడికి ఇంజనీర్కి తేడా అదే. వీడు బీటెక్ చదివి అన్ని విషయాలు తెలుసుకుని ఉన్నాడు అని అంటే వాడు జ్ఞానవంతుడు అయి ఉంటే వాడు ఏమై ఉండేవాడు, వాళ్ళందరితో పనులు చేయించుతాడు, ఎలా చేయించాలో అలా చేయించుతాడు చూసారా. ఇప్పుడు పెద్ద ఫ్యాక్టరీ అండి, ఆ ఫ్యాక్టరీలో రకరకాల మిషనరీస్, పెద్ద పెద్ద మోటార్లు, బెల్ట్లు తిరుగుతూ ఉంటుందన్నమాట. ఆ ఫ్యాక్టరీ ఎంత ఉందంటే దాదాపు ఒక 10-15 ఎకరాల ఆవరణలో ఉన్న ఫ్యాక్టరీ చూసారా. ఆ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి మిషనరీ తిరుగుతూ ఉండగా సడన్గా ఆగిపోయింది. ఎక్కడుంది ఫాల్ట్ అర్థం కాల. అందరూ ఎదుగుతున్నారు, అందులో వర్కర్స్ ఎదుగుతున్నారు. రోజు ఆ మిషన్ మీద పనిచేసేటటువంటి వర్కర్స్ ఎందుకు ఆగిపోయింది అని చెప్పి అందులో ఎదుగుతారు. ఓనర్ గారు పరిగెత్తుకొచ్చాడు, అరే అన్నీ బాగున్నాయి, అది పెట్టారా, ఇది సరి చేశారా, అది ప్లగ్ పెట్టారా, అది నొక్కారా, ఇది చెప్తున్నాడు. కానీ ఆగిపోయింది, మళ్ళీ రన్ అవ్వట్లా. అప్పుడు ఇంజనీర్ని పిలిచారు, వచ్చాడు, ఏంటని అడిగాడు. ఇట్లా తిరుగుతూ ఆగిపోయిందండి, ఇది పరిస్థితి. అవన్నీ అలా చెక్ చేసుకుంటూ వెళ్ళాడు. ఒక చోట ఏది ఆ రెంచి ఇటు పట్టు రండి అని చెప్పి ఒక తిప్పాడు. ఇప్పుడు ఆన్ చేయండి అన్నాడు, స్టార్ట్ అయ్యాడు. ఏంటి డిఫరెన్స్ వాడికి తెలుసు, అక్కడ వాక్యూమ్ ఏదో లీక్ అవుతుంది, గ్యాస్ లీక్ అవుతుంది. ఆ ఒక్క చిన్న నట్టు లీక్ అవటం వల్ల ఇది మొత్తం టోటల్ సిస్టమ్ అంతా ఫెయిల్ అయింది. ఇది ఎవరికి తెలిసింది? ఆ టెక్నీషియన్కి తెలిసింది. ఆ టైప్ అనమాట జ్ఞానవంతుడు అంటే టెక్నీషియన్. ఇప్పుడు ఈ బాబాలు, ఈ మహానుభావులు, పెద్ద పెద్ద పీఠాధిపతులు, మహిమాన్వితులు,
మహిమలు చేయగలిగినటువంటి శక్తులంతా కూడా జ్ఞానస్వరూపం. చూసారా, ఆయనకి జ్ఞానం ఉందని ఎప్పుడు తెలుస్తుంది? ఆయన చేసినటువంటి మహిమల వల్ల మనకు తెలుస్తుంది. పోయిన ప్రాణాన్ని తీసుకొచ్చినటువంటి లాజరు, లెగు, పడుకున్నావేంటి అని చెప్పి 3వ రోజున లాజరును లేపినటువంటి యేసు ప్రభు ఈజే జ్ఞానవంతుడు. చూసారా, పోయింది సుబ్బమ్మ గారు, 3 రోజులైంది, ఈయన రాలేదు, ఈయన మాట తప్పాడు, అయ్యా నీకోసం చూస్తున్నాం, ఇంకా శవం ఇక్కడే పెట్టాము, బాబా బాబా అంటానే కలవరిస్తూ చనిపోయిందండి అని అందరూ విమర్శనాత్మకంగా సత్యసాయిబాబాగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన మద్రాసు నుంచి రానే వచ్చాడు, ఎందుకు పోతుంది, ఏ సుబ్బమ్మ లే అని అంటే వచ్చావా స్వామి అనేసి. అప్పటికి 48 గంటలు గడిచిపోయింది. హీజ్ జ్ఞానం అంటే అటువంటి ఆ రమణ భగవానులు వారి దగ్గరికి వచ్చి ఏదో మంత్రం ఇస్తారు, ఆ మంత్రం పుచ్చుకుని వెళ్దామని ఫ్రాన్స్ నుంచి వచ్చిన వాళ్ళకి మంత్రం లభించలేదు, ఏమి లభించలేదు, ఈయన మౌనంగా ఉన్నాడు, ఫ్లైట్ టికెట్ పెట్టి వచ్చాము, వెళ్ళేటప్పుడు 1 లక్ష వచ్చేటప్పుడు 1 లక్ష, ఈ ఆఖరి రోజు నోరు తీసి కాస్త అడగవయ్యా అని చెప్పి వెనక నుంచి పొడుస్తూ ఉంది లైన్లో వాళ్ళ భార్య. ఆ గురువు గారిని ఏదన్నా అడుగు మంత్రం ఏదన్నా అడుగు అని. కరెక్ట్గా ఆయన దగ్గరికి రాగానే, ఫ్రాన్స్ నుంచి అంత దూరం నుంచి ఇక్కడికి రాకపోతే ఏమి, అక్కడ లేడా రమణులు, అక్కడ లేరనుకున్నారా అన్నాడు. ఎట తెలిసింది? ఈజ్ జ్ఞానస్వరూపం. ఆ మాట ఆయన అనకపోతే ఆయనకు అంత జ్ఞానం ఉంది, ఆత్మస్వరూపమే మనకు తెలియదు. ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తికి ప్రపంచంలో తెలియనటువంటి విషయాలు. మరి ఆ స్థితికి వెళ్ళాలంటే ఏ వ్యక్తి అయినా ఆ స్థితికి వెళ్ళిన తర్వాతే లిబరేషన్ అనేటటువంటిది వస్తుంది, ముక్తి లేదా మోక్షం అనేటటువంటిది. అంటే మరలా జన్మ పరంపరలో పడకుండా ఉండాలంటే మరి అటువంటి వ్యక్తికి ఎటువంటి గుణాలు ఉండాలి అనేటటువంటి విషయాల గురించి ఇప్పుడు మనం ఈ చాప్టర్లో మనం మాట్లాడుతూ మనం జరిగిపోయినటువంటి మన ఈ 8, 9, 10, 11, 12 దీనిలో సంబంధించి మనం కొన్ని విషయాలు మాట్లాడుతున్నాం. ఇటువంటి ఆత్మజ్ఞానం పొందాలి అంటే ఈ అధ్యాయం నందు జ్ఞానము జ్ఞేయము అని 2 చెప్పబడినటువంటి, జ్ఞానము అంటే సాధన, జ్ఞేయం అంటే సాధ్యం. ఇక్కడి నుంచి నడుచుకుంటా విజయవాడ వెళ్ళటం అనేటటువంటిది సాధన. వెళ్ళిన తర్వాత ఆ పొందిన ఆ ఊళ్ళో ఉన్నటువంటి విషయాన్ని మనం అనుభవించామే, అది జ్ఞేయం, సాధ్యం. అది సాధ్యం చేసుకుంటానికి ఇక్కడి నుంచి సాధన చేసుకుంటూ వెళ్ళాం. కాశీలో ఉన్నటువంటి మహానుభావుడు అనేటువంటి ఆ శివలింగాకారంలో ఉన్నటువంటి శివుణ్ణి దర్శించడానికి ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాం. నడుచుకుంటూ వెళ్ళటం అనేటటువంటి సాధన. నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత లభించినటువంటి ఆనందం ఉంది, అది సాధ్యం. అంటే సాధన లేకుండా సాధ్యం లేదు, సాధ్యం ఉన్నదనేటటువంటి దీంతోనే మనం సాధన జరుపుతున్నాము. అట్లాగే ఆత్మ అనేటటువంటిది ఇప్పుడు కాశీలో ఉన్నటువంటి శివుడిని ఇప్పుడు నేను ఇక్కడి నుంచి నేను దర్శించుకోలేదు. నేను సాధన చేయటం అంటే ఏ రకంగా సాధన చేశాను? నడుచుకుంటానే వెళ్ళాను, బండి ఎక్కి వెళ్ళాను, ఏరోప్లేన్లో వెళ్ళాను, ఇదంతా సాధన చేసుకుంటూ వెళ్ళాను. మొత్తానికి అక్కడికి వెళ్ళినాక నాకు అనుభవం వచ్చింది. అట్లాగే ఇప్పుడు మనం ఎంత మాట్లాడుకున్నా కూడా ఆత్మకు సంబంధించినటువంటి అనుభవం రాదు. సాధనలో ముందుకెళ్ళిన కొద్దీ, దగ్గరికి వెళ్ళిన కొద్దీ ఆ సాధ్యం ఏదైతే మనం పొందుతున్నామో, ఆ ఆనందాన్ని పొందుతున్నామో అప్పుడు తెలుస్తుంది ఇది ఆత్మానందము అని. అప్పటి వరకు మనం ఎన్ని మాటలు మాట్లాడుకున్నా దాన్ని సపరేట్గా చూడలేం. అంటే విజయవాడ చేరుతున్నామా లేదా అనేటటువంటి ఆనందం ఎప్పుడు తెలుస్తుంది? ఆల్మోస్ట్ ఆల్ రామార్పాడు కూడా దాటిపోయి ఆ తర్వాత వచ్చే స్టేషన్ ఏంటంటే మధురానగర్ దాకా వచ్చినాక ఆ మురికివాడలో ఆ విజయవాడకి సంబంధించినటువంటి కొన్ని బోర్డులు మెల్లిమెల్లిగా కనపడుతుండగా ఆ విజయవాడ వచ్చామురా అనుకుంటాం. కానీ హిందూపల్లిలో ఉండగానే ఆ విజయవాడని అనిపించలేం కదా. అంటే మన ప్రాక్టీస్ అంతా ఎక్కడ ఆగిపోద్ది అంటే గుడివాడ నుంచి ఎంటర్పాడు వరకే ఆగిపోద్ది. నాకు ఆత్మ కనపడలేదంటాం. ఎంత సాధన ఉంది మరి? ఆ సాధన చేయడానికి మనం ఎన్ని రకాలైనటువంటి లక్షణాలు ఏర్పరచుకోవాలి అనేటటువంటి దాని గురించి మాట్లాడుతున్నాను. ఇంత మైన్యూట్ బాగా కిందకు వచ్చి సామాజికమైనటువంటి విషయాల్లోంచి వెళ్తేనే కానీ మనకి అసలు ఏంటి, అసలు ఏది చేరుకోవాలి, ఎందుకంటే అన్ని గాలిలోనే మనకు అసలు ఇంతవరకు కూడా ఆత్మ అనేది ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుందని మనకు తెలియదు కదా.
చూసారా? అట్లాగే కాశీ ఇలా ఉంటుంది అలా ఉంటుందని ఇంతవరకు నేను చూడలేదనుకోండి, నాకు తెలియదు కదా, వెళ్ళేంతవరకు నేను ఊహించుకుంటా ఉంటా. చూసారా? అటువంటి సాధనలో ముందుకు వెళ్ళాలి అని అంటే ఎవరి ద్వారా వెళ్ళాలి అంటే ఆచార్యోపాసనం అనే ఒక విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. గురుముఖత కొంత జ్ఞానాన్ని సంపాదించాలి, ఎంత టెక్స్టువల్ నాలెడ్జ్ ఉన్నా కూడా గురువులను ఆశ్రయించాలి అనేటటువంటిది ఒక సిస్టమ్. ఇది కేవలం ఒక సనాతన ధర్మంలోనే ఉన్నది. చూసారా? గురు పరంపర శిష్యరికం చేస్తూ గురువు దగ్గర శుశ్రూష చేస్తూ జ్ఞానాన్ని పొందటం అనేటటువంటిది ఈ మొత్తం అఖండ గ్లోబ్, ఈ మొత్తం భూభాగంలో కేవలం భారతదేశపు సొత్తు. నిజం చెప్పాలి, ఆత్మజ్ఞానాన్ని గురించి అంత గొప్పగా అక్కడి నుంచి అట్లా రావడానికి కారణం అది. కాబట్టి ఒక ఆచార్యుడిని మనం, అది ఎవరి పరిధిలో వాళ్ళు, ఒక గురువు అనేటటువంటిది ఉండాలి. గురువు అనేటటువంటి వాడు జ్ఞానవంతుడై ఉండాలి. సరే, అట్లాగే మొన్న ఈ మధ్య ఆవు పులి కథ కూడా ఒకటి పెట్టారు, మీరు చదివే ఉంటారు. ఆవుని పులి తరుముకుంటా వచ్చింది, ఏం చేయాలో తెలియక పెద్ద చెరువులోకి దూకేసింది ఆవు. దాని వెనకాల పులి దూకింది. ఇంకా మధ్యకెళ్తే అక్కడ ఏమైంది, పెద్ద ఊబిలాగా, ఆ ఊబిలోకి వెళ్ళిపోయింది ఆవు. ఇది కూడా వెంటబడుతూ ఆ ఊబిలోకి ఇది వెళ్ళింది. ఇంకా అంత దూరంలో ఆవు ఉందనగా ఇది ఇరుక్కుపోయింది. ఆవు ముందుకు కదలట్లేదు, పులి ముందుకు కదలట్లా. ఆ పరిస్థితిలో దూకిపోతా ఉంది. అప్పుడు ఆవు అడుగుద్ది, ఏమని, మీకెవరన్నా గురువు గారు కానీ మీ యజమాని గారు చదివారని? అవును, పులిని అడిగితే నీకు ఎవరన్నా గురువు గారు ఉన్నారా యజమాని? అడిగి నేనే రాదు, ఆ గురువు ఏంటి, వాట్ ఈస్ దిస్, నాకు ఎవడు లేడు, నేనే అల్టిమేట్ అని అంటది. అయితే అయిపోయావులే. మరి నీకెవరున్నారండి, నీ కండిషన్ కూడా అదేగా, నిన్నెవడు బయటికి లాగుతాడు అని మళ్ళీ అడిగితే, నా యజమాని ఒకడు ఉన్నాడు, సాయంత్రానికల్లా పాల కోసం ఎదురు చూస్తాడు, నేను కనపడకపోతే ఎదుర్కొంటా వస్తాడు, ఎక్కడో ఇరుక్కుపోయిందని చెప్పి ఎవరో చెప్తారు, వచ్చి నన్ను లాగుతాడు. చూసారా? యజమాని ఈ విషయంలో గురువు. అట్లాగే భక్తుడికి జ్ఞానాన్ని అందించేటటువంటి వాడు. అందుకనే ఈ బాబాజీల చుట్టూ, ఇదిగో ఈ మఠాల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు, పిచ్చోడే తిరగట్లా. చూసారా? గురుముఖత ఉన్న వాల్యూ వేరు. కాబట్టి అట్లా ఆచార్యోపాసనం. తర్వాత శౌచాన్ని పాటించాలనేటువంటి విషయాన్ని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. బాహ్యం శుచిగా ఉండాలి, అంతరం కూడా శుచిగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని మాట్లాడాం. అలాగే స్థైర్యం అంటే నిలకడ. భగవన్నామస్మరణం చేసేటప్పుడు చంచలత్వం పనికిరాదు. ఏ పని మీద వచ్చామో, భగవంతుడి గురించి తెలుసుకుంటానికి ఇక్కడికి వచ్చామో, అసలు ఇక్కడి నుంచి వెళ్ళేంత వరకు ఆ దాని మీద మనసు తప్ప మరో దాని మీద ఉండకూడదు. అట్లా భగవంతుడి యొక్క విషయాల్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. అందుకని కొంతమంది స్వామీజీలకి చాలా కోపం ఎక్కువ ఎందుకు అనుకుంటున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి నిలకడ శక్తి వచ్చినటువంటి భక్తులకు ఉండదు. ఎక్కడో కలుస్తుంటాం వారానికి ఒకసారి, కూరగాయ కౌరులు ఇక్కడే స్టార్ట్ అవుతాయి. ఈ గురువుగారు అటువంటి వాడు కాదు. ఈ గురువు గారికి వెంటనే కోపం వస్తుంది, ఏంటి ఎగురుతున్నాడేంటి లేకపోతే కొట్టాడేంటి అని అనుకుంటారు. చూసారా? పత్రిజీ గారు కూడా అపార్థం చేసుకుంది లోకం, కానీ ఆయన అంత డెడికేటెడ్ అనేది తర్వాత తెలిసింది లోకానికి. కానీ మరీ అంత ఎగురుతాను కూడా అనుకోండి, అది కూడా భరించలేము అనుకోండి, చెప్తున్నా. అట్లాగా ఆ నిబద్ధత ఉండాలి అనేటటువంటిది కోరుకుంటాడు, గురువు కోరుకుంటాడు. కాబట్టి అటువంటి స్థైర్యం ఉండాలి. ఆత్మ వినిగ్రహం అంటే ఆత్మనగా మనసు, ఇంద్రియములు అని అర్థము. మనోనిగ్రహం ఉండాలి అనేది. ఇంద్రియాద్వేష వైరాగ్యం. వైరాగ్యం అనేటటువంటి తప్పనిసరిగా ఉండాలి. వైరాగ్య భావం అంటే మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. డిటాచ్మెంట్. ఇప్పటి వరకు చాలా వరకు అతుక్కుంటూ వచ్చాం, అన్నీ అతికించుకుంటూ వచ్చాం. ఇప్పటి నుంచి అన్నీ వదిలించుకుంటూ మొదలు పెట్టాలి. అవునా లేదా? కొన్ని మనకు తెలియకోకుండానే ఆటోమేటిక్గా కొన్ని మనం అనుకున్నాక, ఒక కొబ్బరి చెట్టు పెరుగుతుంటే మట్టలు రాలిపోతాయి అన్నట్టుగా తాడి చెట్టు కానీ కొబ్బరి చెట్టు కానీ పెరుగుతూ ఉంటే ఏమవుతుంది, ఎండిపోయిన మట్టలన్నీ రాలిపోతూ ఉంటాయి, వేస్ట్ పదార్థం అంతా మరి పడిపోతూ ఉంటాయి. చూసారా? ఇక శాంతం వేలాడుతూ ఉన్నాయని మనం ఎట్టా పోయించేస్తాం, ఎందుకంటే అది మీద పడితే మనం ఎత్తి వదులుతుంది. అట్లాగే మనలో కొన్ని వదిలించుకోవాల్సినవి, వదలవలసినవి కొన్ని ఏజ్ రీత్యా కూడా ఆటోమేటిక్గా వదులుతూ ఉంటాయి.
వయసు పెరిగిన కొద్దీ ఆ డిటాచ్మెంట్ నిజంగానే ఏర్పడద్దు. ఆ పరిస్థితుల్లో కూడా ఆ డిటాచ్మెంట్ దానంతటికి అది ప్రకృతి సిద్ధంగా మనలో నుంచి కొన్ని వైరాగ్య భావాలు వచ్చినప్పుడు దాన్ని పెంచి పోషించుకోవాలి. అంతే తప్ప మళ్ళీ ఆళ్ళ చూసి మళ్ళీ లేనిపోని అని అతికించుకోకూడదు. అట్లా వైరాగ్య భావంతో ఉండాలి. అంటే ఏది చూసినా అశాశ్వతమే కదా అనేటటువంటి భావంలోకి రావాలి. శాశ్వతమైనది ఒక్క ఆత్మే కదా, ఆ ఆత్మే నేనై ఉన్నాను కదా, నేనే శాశ్వతుడిని. అది తెలియనంత వరకు నేను వేరు ఆత్మ వేరు అనుకుంటున్నాం. ఆత్మే నేను, శరీరం నేను కాదు. షర్టు నాది, షర్టు నేను కాదు. ఇదే ఉదాహరణ. ఈ షర్టు నాదే కానీ ఈ షర్టు నేను కాదు. ఈ షర్టు ఏదో ఒక రోజున తీసి పక్కన పడేస్తారు. అది మున్సిపాలిటీ వాళ్ళు వేసిపోతారు. తీరా పోయి అక్కడ అయ్యప్ప స్వామి గుడి దగ్గర అక్కడ తేలద్ది. ఒక 2 నెలలకు 3 నెలలకు అటు వెళ్ళి ఊరికి అక్కడ చూసాము, నా షర్ట్ అక్కడ కనపడుతుంది. కానీ నేను వేరు, ఆ షర్ట్ వేరు. అటువంటి భావన, అటువంటిది వైరాగ్యం అంటే. ఆ ఈజీనెస్ రావాలి. లేకపోతే ఈ లోకాన్ని నుంచి వీడిచి వెళ్ళేటప్పుడు చాలా బాధపడాల్సి వస్తుంది. ఆ వైరాగ్య భావన ఒకటి ఉండాలి అనేటువంటి. ఇవన్నీ జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాల కోసం అరులు చాచేటటువంటి వారి కోసం. అవన్నీ మాకు అవసరం లేదండి బాబు, ఇక్కడ ఉన్నంత వరకు హ్యాపీగా ఉంటే చాలు, కడుపే కైలాసము అని దేహభ్రాంతితో ఉండేవాడికి ఇవన్నీ చెప్తే అబ్బా అట్టగా అంటాడు. చూసారా, దేహభ్రాంతిని వీడి ఆత్మభావానికి ముందుకు వెళ్ళేటటువంటి ప్రయాణం చేసేటటువంటి విజ్ఞుడైనటువంటి తెలివిగలవాడైనటువంటి వాడు ఈ మృత్యు అనేటటువంటి దాని నుంచి తప్పించుకుని మరలా ఈ మృత్యు కోపంలోకి, ఈ పుట్టుట గిట్టుట అనేటటువంటి చట్రంలోకి రాదలుచుకునేటువంటి వాడి సంగతి చెప్తున్నాడు ఆయన. చూసారా, అటువంటి భావంతో ఉండాలి అనేటటువంటి విషయాలను చెప్తూ ఇక్కడ జన్మ మృత్యు జరా వ్యాధిషు దుఃఖ దోషానుదర్శనం అని కూడా అన్నారు. మనకు 3 రకాలైన వ్యాధుల గురించి మాట్లాడుకున్నాం. పుట్టడం ఒక వ్యాధి, ఓల్డేజ్ రావడం అనేది వ్యాధి, పోవటం అనేటటువంటి వ్యాధి. మళ్ళీ పుడతా ఉంటాం, మళ్ళీ ఓల్డేజ్ వస్తూ ఉంటుంది, మళ్ళీ పోవడం. అట్లా సీజనల్గా వచ్చే వ్యాధిలాగా తయారు కాకూడదు. ఇక్కడ నుంచి ఈ వ్యాధులు మళ్ళీ రాకూడదు. అంటే మళ్ళీ పుట్టకూడదు, మళ్ళీ ఓల్డేజ్ రాకూడదు, మళ్ళీ పోకూడదు. చూసారా, మొత్తం నేనే ఆవరించి ఉండాలి. అదే భగవత్ స్వరూపం అంటే. అదే ఈ సృష్టిలో నేను కలిసిపోవాలంతే. ఈ గాలి లోపల ఉంది, ఈ ప్రాణం పోయిన తర్వాత మొత్తం ఎట్లా ఆవరించిపోద్దో అటువంటి భావన బ్రతికుండగానే ఆ మోక్ష జ్ఞానం కలగాలి. దాన్నే ఆత్మసంతృష్టిని అంటారు. ఆ విశాల హృదయం కోసమే ఆ ఇంత పెద్ద మనసును పెట్టుకుని ఆలోచించి చేసేటటువంటి జ్ఞానం అంటే అది. ఆ భావనకు వచ్చిన వాడికి నా అనేటటువంటి తారతమ్యాలు ఉండవు, సుఖదుఖాలు పట్ల ఆసక్తి ఉండదు. చూసారా, నీకు ఎటువంటి వేరియేషన్స్ ఉండవు. ఊరికే నవ్వటం, ఊరికే ఏడవటం ఇట్లాంటివి ఏమి ఉండవు. అటువంటి స్థితికి వెళ్ళినటువంటి వారే కదా మన కళ్ళ ముందు సామాన్యమైనటువంటి కుటుంబాల్లో పుట్టినటువంటి రమణ మహర్షి గారు కానీ, సత్యసాయిబాబా గారు కానీ, షిరిడి సాయిబాబా కానీ, రామకృష్ణ పరమహంస కానీ, వివేకానందుడు కానీ, మరి ఈ లాహిరి మహాశైలు ఇట్లాంటి వాళ్ళు యోగాని అభ్యసించేటటువంటి మహానుభావులు చాలా సామాన్యుడు. లాహిరి మహాశయుడు రైల్వేలో చేసేవాడు. ఆయన రైల్వేలో ఉద్యోగి ప్రపంచానికి యోగా లాహిరి అంటే మరి సామాన్యమైనటువంటి విషయం. అట్లాంటి అంతకుముందు గురువులు కానీ వీళ్ళంతా మనలాగా పుట్టి పెరిగిన వాళ్ళే. చూసారా, అట్లా ఇటువంటి లక్షణాలు ఉండాలి. ఆసక్తి నవిష్యజ్ఞ పుత్రధారా గృహాదిషు అంటే పుత్రుడి పట్ల, భార్య పట్ల, మనకున్నటువంటి గృహం పట్ల చాలా అటాచ్డ్గా ఉంటాం. చూసారా, ఉండాలి, ఉన్నట్టు ఉండాలి తప్ప మనసులో నిదానంగా డిటాచ్ అవ్వాలి. ఈ గృహం అమ్మో మా తాతలు కట్టించారండి, అమ్మో కొంతమంది చాలా, ఇప్పుడు నేను కూడా రాశాను, కొంతమంది నేను కూడా అంతే. ఇప్పుడు వెంకటప్పయ్య గారు చనిపోయి సుమారుగా 70 సంవత్సరాలు అంతలో, ఒక 80 సంవత్సరాల నుంచి ఒక కుర్చీ మా ఇంట్లో ఉంది. దాన్ని పారే బుద్ధి కాదు. మా తాత కర్మం దీని మీద కూర్చుని దసరాలు రాశాడు, దాన్ని అట్లాగే ఉంచుతాం. అంటే ఆ అటాచ్మెంట్ ఒక వస్తువు మీద అలా ఉంటే కూతుర్ల మీద, మరి భార్య మీద, అలాగే భర్తల మీద అలాగే ఉండాలి. ఉన్నంతకాలం ఉంటాం, లేనప్పుడు కూడా అంత హ్యాపీగా ఉండగలగాలి. ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నామో లేనప్పుడు కూడా అంత హ్యాపీగా ఉండగలగాలి. ఆ స్థితికి మనిషి ఎదగాలి. అట్లా ఎదిగినప్పటికీ ఆడికి ఏం బాధలు ఉంటాయండి?
ఇంకా ఈర్ష్య అసూయ ద్వేషాలు ఎందుకు ఉంటాయండి? ఈర్ష్య పోవాలి, అసూయ పోవాలి, ద్వేషం పోవాలంటే ఎట్లా పోవాలి? ఎందుకు పోద్ది? ఈ వైరాగ్య భావం ఉంటే పోతుంది తప్ప ఈ వైరాగ్య భావం లేనంత వరకు నా నీ అనేటటువంటి మమకారాలు వస్తాయి. ఎప్పుడైతే మమకారం ఉందో ఆటోమేటిక్గా ఆ మమకారం కోసం, నా వారి కోసం నేను ఏదో చేయాలి, అది కనుక సాధ్యపడలేదంటే నాకు ఆటోమేటిక్గా క్రోధం వస్తుంది, కోపం వస్తుంది. చూసారా? ఏది జరిగినా భగవత్ ఇచ్ఛ అని అంటూ మన ప్రయత్నాన్ని మాత్రం మానకోకుండా చేసుకుంటూ విసుగు వివరాలు, నిజం చెప్పాలంటే జస్ట్ లైక్ రోబోట్లో పనిచేయాలండి. శ్రీకృష్ణ భగవాన్ చెప్పింది ఏంటంటే పని ఎక్కడ మానకూడదు, ఎక్కడ డిప్రెస్ అవ్వకూడదు, ఆ పని మీద వచ్చేటటువంటి లాభ నష్టాల గురించి బేరీజ్ వేసుకోకూడదు, అది నీ డ్యూటీ ఏంటి నువ్వు చేసే అంతే. ఎంత మనిషిలాగా తయారవ్వాలి. నిజంగా ఉన్న మనసుని వాషౌట్, మనసుని చంపేసుకోవాలండి. మనసు బుద్ధి ప్రకారం నడిచినప్పుడల్లా మనకి తేడాలు వస్తాయి. చూసారా? ఈ మనసుని తక్కువగా వాడాలి. మన డ్యూటీ ఏంటి అది తప్పనిసరి చేయాలి, చేస్తాం అంతే. ఇది చేయటం వల్ల ఏంటి నాకు వచ్చింది, వీడికి ఇప్పుడే అన్నం వండి పెట్టి, ఇప్పుడే బట్టలు సర్ది పెట్టి, వీడికి ఇప్పుడు చక్కగా లాలబోసి పెంచి పోషించితే ఏమన్నా వస్తుందా అని చెప్పి తల్లి ఆలోచిస్తుందా? బిడ్డను పెంచేటప్పుడు ముందుగా లెక్కేసుకుంటుందా? వీడు నిజంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి నెలకి 1 లక్షలు సంపాదించి నాకు ఇంత పంపిస్తాడు ముందు ఎప్పుడన్నా ఏ తల్లని లెక్కేసుకుంటుందా? అది నిజమైనటువంటి ప్రేమ. అటువంటి దాంతో బతకాలి. ఆ విధంగానే మనం డ్యూటీ చేయాలి. డబ్బులు ఇస్తే ఫైల్ మీద సంతకం పెడతానంటే ఎట్ట కుదురుతుంది? డబ్బులు ఇస్తే ఫైల్ మీద సంతకం పెడతానంటే ఎట్ట కుదురుతుంది? వద్దు తీసుకుందాం, లేకపోతే లేదు, మామూలుగా సంతకం పెడదాం. తీసుకోవద్దు అని అంటామంటే అది అల్టిమేట్. ఆ స్టేజ్కి వెళ్ళాడంటే అదే ఆయన గురించి మనం చెప్పవసరం. ఒకే విధంగా ఉండాలి కదా. చూసారా? వైరాగ్యం అంటే తొందరగా అట్లాగా ఆ విధంగా ముందుకెళ్తూ నిత్యం చ సముచితత్వం, ఇష్టాయిష్టములందు సమత్వ బుద్ధి. మనం చాలా చాలా సింపుల్గా అనుకున్నాం. ఇష్టాయిష్టాలు అనేటటువంటిది మన ఇష్టాయిష్టాలు ఏంటనేటువంటిది మన జిహ్వ చెప్పేస్తుంది, మన నాలుగు చెప్పేస్తుంది. అబ్బాయి నాకు ఇది ఇష్టం లేదండి, ఇది నేను తినండి, ఈ అబ్బాయి వంకాయ కూర అబ్బో అంటాడు, లేదా ఇంకో కూర అంటే బాగుంది అంటాడు. చెప్తున్నా. అట్లాగే ప్రతి విషయంలో ఇష్టాలను తీవ్రంగా పెంచేసుకోకూడదు. ఓకే ఇష్టపడ్డావు, హల్వా అంటే ఇష్టమే, దొరకలా, హల్వా బదులు ఇంకోటి ఏదో అటువంటిది తీపి పదార్థం వచ్చింది, సరిపెట్టుకుంటామే. అట్లా జీవితంలో ఎన్నున్నా దాన్ని అనుభవిస్తూ ఒకవేళ లేకపోయినా ఏమి ఇబ్బంది పడకుండా ముందుకెళ్ళగలిగినటువంటి వాడే జ్ఞానానికి అర్హుడు. జ్ఞానానికి అర్హుడు. ఆ స్థితప్రజ్ఞత్వం రావాలంటే ముందు వాచికంగా మనం ఎన్నటువంటి విషయాల్ని ఏదైనా ప్రాక్టికల్గా అనుభవించవలసి వచ్చినప్పుడు వాట్ ఈస్ దిస్, ఏమైతే అయిందిలే కానీ కాసేపు ఓపి పడదాం. ఆయన ఓపి పడలేక బయటికి పోయాడు కాదు, నీ క్లాస్ నుంచి బయటికి వెళ్ళిపోయినందుకు నీకు 2 వాక్యాలు మిస్ అయిపోయావు. వీళ్ళు చక్కగా ఉన్నారు. అది అట్లా ఆ విధంగా భక్తి రవ్యవిచారిణి. భక్తి అనేటటువంటిది కూడా చంచలంగా ఉండకూడదు, స్థిరంగా ఉండాలి. రోజుకో దేవుణ్ణి మార్చేయటం, రోజుకో పటాన్ని పక్కనెట్టేయటం. కొత్త దేవుడండి కొంగొత్త దేవుడండి అని కొత్త దేవుళ్ళు వస్తూ ఉంటారు. ఈ పాత దేవుళ్ళందరినీ తోసేసి కొత్త దేవుడిని తెచ్చుకుంటూ ఉంటాం. ఇవన్నీ చేయకుండా మనకంటూ ఒక ఇష్టపూర్వకంగా ఒక నామాన్ని తీసుకున్న తర్వాత దాన్ని అనుష్ఠానం చేస్తూ మిగతా నామాలని, మిగతా వ్యక్తుల్ని, మిగతా వ్యవహారాలని ఏ బాబా అయినా సరే, ఇంక్లూడింగ్ సత్యసాయి బాబా అయినా సరే, నాకు సత్యసాయి బాబా గొప్ప అయి ఉండొచ్చు, బాగా తెలిసి ఉండొచ్చు, ఆ విషయాలను ఆకలింపు నేను చేసుకుని ఉండొచ్చు. అంత మాత్రం చేత మీరందరూ మీరు కొలిసి రాముని వదిలేసి, మీరు కొలిసి లలిత అమ్మవారిని వదిలేసేసి సత్యసాయి బాబాని పట్టుకోండి అని అన్నారంటే అది అంత మోసత్వం ఏమీ లేదు. ఎందుకంటే అన్ని నామాలు అన్ని రూపాలు నావే అని చెప్పేసి డిక్లేర్ చేసాడు ఆయన. నీకు మీరు ఏ రూపం పట్టుకుంటే అమ్మ లేదు, అయ్యే లేదు, మొత్తం ఉన్నది ఒకటే. మీకు ఇష్టమైనటువంటి రూపాన్ని వదిలేసి ఇటు రమ్మంటానికి మన కుదరదు కదా. అట్లా చంచలత్వం అనేటటువంటి పనికిరాదు. ఏదో రూపంలో ఒక నామం పట్టుకుని ఏలాడాలి గట్టిగా. ఎందుకంటే ఆయన ఒక హామీ కూడా ఇస్తాడు ముందు మీరు ఏ రూపనామాలను అయితే బాగా కాంక్రీట్గా మనసులో పెట్టుకుని అదే తదేకంగా మీరు ధ్యానిస్తూ ఉన్నారో ఆ రూపనామాలతో మీకు ప్రత్యక్షమయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.
వెంటనే నన్ను మీరు గుర్తుపట్టాలి అని అంటే మీరు అనుకున్నటువంటి రూపనామాలతో ఏదో ఒక రోజున మీకు నేను కనపడిన రోజున మీకు చాలా ఆనందం లభిస్తుంది. చూసారా? అలా కాకుండా 10 రూపాయలు పట్టుకుని ఏలాడుతూ ఉన్నాం అనుకోండి, ఏదో ఒక రూపం నాకే నేను ఈ రూపం పూజిస్తే ఆ రూపం వచ్చింది ఏంటి, ఆ రూపం మళ్ళీ మనకే కన్ఫ్యూజన్ ఏ రూపాన్ని పూజించాం. కాబట్టి మనం మన పెద్దలు ఏ రూట్లో మన గృహంలో ఏది రూపాన్ని నామాన్ని పూజిస్తున్నారో దాని అనుష్ఠానాన్ని వదలకూడదు అసలు ఎప్పుడు. అది మాత్రం అట్లా ఉండాలి. అలాగే వివిక్త దేశ సేవిత్యం అంటే ప్రారంభ దశలో ప్రాపంచిక మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది. ఈ జ్ఞానం అంత తేలిగ్గా ఏమీ అలవాడదు, చెప్పుకున్నంత ఇదిగా ఉంటుంది. ప్రారంభంలో ఏంటంటే ఇవన్నీ కూడా ఒక హాస్యాస్పదం, కానీ ఇవన్నీ సాధ్యమేనా అంటే ఇవన్నీ అవుతాయి అంటారా, చెప్తున్నారు పుస్తకాల్లో రాశారు, కానీ అంత తేలిక అట్లాంటి ఎవడున్నాడండి అంటే మనకి ఎప్పుడు కూడా ఎవడన్నా ఉంటే ఆయన చూద్దాం, ఆయన బట్టి వెళ్తామని. కరెక్టే, అట్లాంటి వాడిని ఎదుర్కోవాలి కూడా మనం కూడా. దానికోసమే సత్సంగం. అట్లాంటి వ్యక్తులతో సమూహంగా ఏర్పడి మనం మంచి సద్వాక్యాలు వింటమే సత్సంగం. నిజమే కదా, పరిగెత్తే గుర్రం వెనకాల కుంటి గుర్రం వెనకాల పరిగెత్తి మనం కూడా కుంటుతారన్నాడు. పరిగెత్తే గుర్రం వెనకాల పడ్డాం అనుకోండి, మనం కూడా పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తాం. స్టూడెంట్స్ కూడా 90-95% మార్కులు వచ్చేవాడి దగ్గర ఏదైనా మెల్లిగా ఈయన కూర్చోబెడితే ఈ 70 నుంచి వాడు కూడా 90కి పాకుతాడు. చూసారా? ఈ 70-80 వచ్చేవాడు తీసుకొచ్చి మరి 35 మార్కుల దగ్గర కూర్చుంటే ఏమవుద్ది, చదువుకోవచ్చున్నారా మార్కులు కదా ఎగ్జామ్స్ అని కాలక్షేపం చేస్తారు. అట్లాగే వాతావరణ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. మనం ఎక్కడ సంచరించాలి, ఎవరితో ఎక్కువగా అనుబంధాలను పెంచుకోవాలి అనేటటువంటిది కూడా ఈ స్పిరిచువాలిటీకి చాలా ముఖ్యమైనటువంటి. ఇది సామాజికంగా విషయాల పట్ల కాకుండా స్పిరిచువాలిటీ ఇంకా ముఖ్యమైనటువంటి విషయం. సామాజిక విషయాల్లో కూడా అంతే. నేను వ్యాపారం చేయదలుచుకున్నా అంటే ఆ వ్యాపారానికి సంబంధించినట్టు ఒక మిల్లు పెట్టదలుచుకున్నానండి, మిల్లు, రైస్ మిల్లు. ఆ రైస్ మిల్ అసోసియేషన్ హాల్లోకి వెళ్ళి రోజు కాసేపు కూర్చుని అక్కడికి వచ్చే మహానుభావులందరితో మాట్లాడుతూ, వాళ్ళు ఇచ్చే టీ ఏదో తాగి, అక్కడ 4 పేపర్లు ఉంటాయి చదువుకుంటా ఒక నెల రోజులు ఉండండి, మీకు కూడా రైస్ మిల్ పెట్టాలని భావం కలగకపోతే అడగండి. ఇప్పుడు అది నాట్సోట్ అనుకోండి. అలాగే సినిమా హాలు, ఇంతవరకు సినిమా హాల్స్, ఇప్పుడు ఆ వ్యాపారం కూడా బాగోలేదనుకోండి, సినిమా హాల్ కూడా ఎవరు. అట్లాగే ఏ సంఘంలో మనం మిత్రులు అవుతామో ఆ సంఘానికి సంబంధించినటువంటి యాటిట్యూడ్స్, ఆ భావాలన్నీ మనకు వచ్చేస్తాయి. మనం ఇప్పుడు స్పిరిచువల్గా ఎదగదలుచుకున్నాం, ఈ వయసులో రిటైర్మెంట్ వయసు వచ్చేసింది, 60 వచ్చేస్తుంది. ఏదైనా అశాశ్వతమైనటువంటి విషయాల పట్ల కాదు, శాశ్వతమైనది ఏదైనా పట్టుకోవాలని అనిపించింది, అప్పుడు ఇదే మనకు చూడకూడదు, ఇట్లాంటి సత్సంగాన్ని చూడకూడదు. ఆ విధమైనటువంటి నిలకడ శక్తి ఉండాలి అని చెప్తూ, అర్ధజ్ఞన సంపద అంటే మొదట దుర్జన సాంగత్యం వదిలేయాలి. అది మాత్రం డెఫినెట్గా దుర్జన సాంగత్యం వదిలేస్తేనే నీకు సజ్జన సాంగత్యం లభిస్తుంది. ఆధ్యాత్మిక ఇప్పటికీ 90 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చేసి ఆ క్లబ్బుల చుట్టూ తిరుగుతుంటారు. మీరు ఈ ఆఫీసర్స్ క్లబ్కి వెళ్ళి ఒకసారి కొంగుని చూడండి, అక్కడంతా జుట్టు మెరిచిన వాళ్ళు అంతా పేకాడుకుంటా. ఇప్పుడు దానిలో బార్ కూడా పెట్టారు, బ్రహ్మాండమైన బార్ కూడా, చాలా గొప్ప బారే పెట్టారు. చూసారా? వాళ్ళకి 80 వచ్చినా 85 వచ్చినా 90 వచ్చినా అక్కడే ఏలాడుతుంటారు, అక్కడే ఏలాడుతుంటారు. ఇంకా మనకి ఇప్పుడు బ్యాచ్ తక్కువ, కానీ మేము చదువుకునేటప్పుడు కొండయ్య గారని కాలేజీ లెక్చర్స్ వీళ్ళంతా ఉండేవాళ్ళు. అది మంచి కద్దరు బట్టలు కట్టుకుని వాళ్ళకి 80 వచ్చినా 70 వచ్చినా వాళ్ళకి ఇల్లు క్లబ్. అలాంటి వాడికి ఆత్మజ్ఞానం గురించి అని ఎడ చెప్తాము. కాబట్టి మనం దీని నుంచి తప్పించుకుని మనం స్పిరిచువల్గా ఎదగదలుచుకున్నాం కాబట్టి సత్సంగం దీన్ని కంటిన్యూ చేయాలి. చూసారా అనేటటువంటి విషయాన్ని ఇంకో మాట చెప్తున్నాడు. ఆధ్యాత్మిక జ్ఞాన నిత్యత్వం అంటే ఆధ్యాత్మిక జ్ఞానం దైవ సంబంధమైనటువంటి స్మృతి ఎప్పుడో ఒకానొక వేళ ఉండుట కాదు, అది నిరంతరం ఉండాలి. అట్టి జ్ఞానం హృదయంను వెలిగింపజేస్తుంది అని బోధించబడింది. కాబట్టి రాత్రికాలంలో ఏ క్షణంలో చేతి నుండి దీపం తొలగిపోవునో ఆ క్షణంలో అంధకారం వచ్చి ఆవరించును. అట్టి జ్ఞాన దీపమును జార విడిచించో వెనువంటినే అజ్ఞానంలోకి జారిపోతాడు. ఏదో కాస్త కూస్తూ స్తోత్రాలు వచ్చి కాస్త నోటి తెలిసింది, భగవద్గీతలో ఏముంటుందనేటటువంటి విషయం కాస్త కూస్తూ మనకు అర్థమైంది 12-13 చాప్టర్లు చదవటం వల్ల. అమ్మయ్య 18వ చాప్టర్ ఇవాళతో అయిపోయింది అని చెప్పి అందరూ చాక్లెట్ బంద్ చేసుకున్నాం, అయిపోయింది. ఇంక మళ్ళీ దీని గురించి మాట్లాడలేదు అనుకోండి, అసలు దీని గురించి ఇంక మళ్ళీ ప్రస్తావన లేదు, ఇక కంటిన్యూటీ పోయింది అనుకోండి, ఇంక మళ్ళీ వెనకబడిపోతాం. అట్లా ఈ ఆధ్యాత్మిక విద్య అనేటటువంటి దాన్ని వదలకూడదు.
ఏదో రూపంలో. అందుకనే గుప్తా గారు 18 సంవత్సరాల పాటు కన్యకా పరమేశ్వర దేవాలయంలో ఏఎన్ఆర్ కాలేజీ లెక్చరర్ గారు మొన్నే కాలం చేశారు. ఒకళ్ళు రాని ఇద్దరు రాని ఆ జ్ఞానాన్ని బోధిస్తూ వచ్చిన వాళ్ళందరితో మాట్లాడిస్తూ ఆయన జీవిత పర్యంతం, ఆయన చనిపోతే మనం ఎంతమంది శిష్యులు వచ్చారో. నేను ఆఖరి సెషన్లో పాల్గొన్నటువంటి వ్యక్తి నేను. నా ముందు 18 సంవత్సరాల నుంచి ఆయన అవిరళమైనటువంటి కృషి చేశాడు. ఆశ్చర్యకరం. చూసారా ఆయన ఎంత వైరాగ్యంతో చనిపోయాడంటే, గుడివాడలో పుట్టి పెరిగాడు ఆయన. గుడివాడలో పుట్టి పెరిగినటువంటి పెద్ద సంతానం. వాళ్ళ నాన్నగారు ఎంత కష్టపడి పెంచాడు చూసారా. ఆయన చదువు ఇక్కడే, ఆయన పెరిగింది ఇక్కడే, ఆయన ఉద్యోగం చేసింది ఇక్కడే, రిటైర్మెంట్ చేసింది. ఆయన రిటైర్మెంట్ ఒక చోటే జరిగింది. ఏఎన్ఆర్ కాలేజీలో రిటైర్మెంట్ కూడా ఏఎన్ఆర్ కాలేజీలో. నో ట్రాన్స్ఫర్స్. అంత మమేకమైనటువంటి వ్యక్తి చనిపోతూ ఒక మాట చెప్పాడు ఆయన. అరే నేను పోతే మీరందరూ ఇక్కడ ఉన్నారు హైదరాబాద్లో, ఒక్క నిమిషం కూడా సర్దిపెట్టులో పెట్టడానికి వీలు లేదు. మీరు ఇక్కడే క్రిమేషన్ చేసేయండి, నాకు ఇక్కడికి అక్కడికి ఏం తేడా లేదన్నాడు. సొంత ఇల్లు కదా, అక్కడ తీసుకెళ్లాలని 1000 ప్రయాసం వచ్చి ఇక్కడ తీసుకెళ్తారేమో, దానికోసం సర్దిపెట్టులో పెడతారేమో, అంటే బాక్సులో పెడతారేమో, అట్లాంటివి ఏముందన్నాడు. ఎంత వైరాగ్యభావం రావాలండి ఆ మాటలు అనాలంటే. చూసారా, ఇది నా గృహము, నా తండ్రి కట్టించింది, నా తాత కట్టించింది, నాకు అక్కడికి వెళ్ళాలని అనొచ్చు కదా ఆయనకి. అటువంటి ఒక డిటాచ్మెంట్ నేచర్ రావాలి. ఎందుకంటే మనం అశాశ్వతం, ఒక రెంటెడ్ ఇంట్లో ఉంటున్న భావన ఉండాలి. వాస్తవంగా ఈ లోకానికి వచ్చామంటే టెంపరీగా, ఇట్స్ ఎ జర్నీలో ఆ రైలు బోగిలో మనం అందరం కలిసాము అనే టైప్ అయి ఉండాలి. అటువంటి వైరాగ్య భావంతో ఉండాలనేటువంటి విషయాన్ని చెప్తూ, తత్వజ్ఞాన దర్శనము అంటే తత్వజ్ఞానమును మాటలచే చెప్పుట చాలదనియు ప్రత్యక్షంగా దర్శించవలను, అనుభూతి మనర్చుకోవాలను ఆదేశింపబడింది. కాబట్టి మనకు తెలిసినటువంటి ఏ జ్ఞానమైనా కూడా విని వదిలేయటం కాకుండా ఇది ప్రతి నిమిషం అప్లై చేస్తూ ఉండాలి. ఏదో సందర్భంలో చెప్పినంత తేలిక కాదు. రిజర్వేషన్ చేయించుకున్నాము, ఆ బండి అందుకోలేకపోయాము. ఇక నా సామిరంగా ఎంత బాధపడిపోతామో. సరే అయిపోయింది, కానీ ఇంకా పోయినలే, ఇంకో ప్రయత్నం చేద్దాం, నష్టం అని ఒక కన్సాలిడేషన్ రావాలి మనిషికి. అది లేకపోతే అయిపోయిన దాని గురించి బాధపడుతూ కూర్చుంటే కష్టం అవుతుంది. అది కూడా స్పిరిచువాలిటీలో అటువంటి ఆ పరిస్థితులు ఉన్నవాడికే ఆ జ్ఞానం అనేటటువంటి, ఆ బుద్ధి అనేటటువంటి విషయాన్ని చెప్తూ, ఇట్లాగా జ్ఞానానికి సంబంధించినటువంటి 20 విషయాలు చెప్తూ తన్ను తాను పౌడుకోనకుండా ఉండాలి. ఎప్పుడైతే పౌడుకున్నాడు అంటే అది దేహభ్రాంతి ఉన్నట్టే. దేహభ్రాంతి ఉన్నవాడే పొగుడుకుంటాడు. నేను అప్పుడు మీరు వాకింగ్కి చూడండి, 60 దాటి 65 నిన్న మొన్న రిటైర్మెంట్ అయిపోయిన ఏఎస్ఐలు, ఎస్ఐలు, లేకపోతే సిఐలు, డిఎస్పీలు, పెద్ద ఆఫీసర్స్, వీళ్ళంతా వాళ్ళ సర్వీస్ విషయాలే చెప్తారు. నేను ఆ టైంలో అక్కడ వర్క్ చేసేటప్పుడు అడ్డ మొదలెడతాను. ఇక ఎంతసేపు ఇదే గొడవ అయిపోయింది. ఆ టైంలో ఏదో ఊరికే చేసావా, నీ డ్యూటీ ఏమన్నా ఊరికే చేసి ఏదో సమాజ సేవ చేసి ₹1,00,000 2 లక్షలు శాలరీ తీసుకుంటూ చేసావు కదా. నేను అప్పుడు అది చేశాను, ఇప్పుడు ఇది చేశాను, నేను ఆడిటరే, నేను వాళ్ళని పట్టుకున్నాను, వీడిని పట్టుకున్నాను. పట్టుకునే డ్యూటీని ఇది, అందుకోసం రుణోపర్వం ఇచ్చింది కదా. మళ్ళీ దాని గురించి గొప్ప చెప్పుకుంటామేంటి? ఈ రిటైర్మెంట్ కబుర్లా ఉండకూడదు. చూసారా, పొగుడుకోకూడదు. మనం పొగుడుకున్నామంటే దేహభ్రాంతితో పొగుడుకున్నాం. కాబట్టి రెండోది డంబం లేకుండా ఉండట, పరప్రాణులను హింసించకుండా ఉండట, ఓర్పు కలిగి ఉండట, రుజుత్వం కలిగి ఉండట. ఏది చెప్పినా కూడా దానికి ఏమంటారంటే ప్రత్యేకమైనటువంటి కారణాన్ని, ఎవిడెన్స్ని మనం చూపెట్టగలం. ఎవిడెన్స్ యాక్ట్ అంటారు కదా, అలా ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం ఏది చెప్పినా ఊరికి చెప్పినా కుదరదు. కోర్టులో ఉండాలి, ఎవిడెన్స్ ఉండాలి సార్, రెఫరెన్సు, ఎవిడెన్స్ ఇవన్నీ ఉండాలి. అలాంటి కేసులో మీరు బాంబేలో ఆ తీర్పిచ్చింది, సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, ఇప్పుడు మీరు లేదంటారేంటి? ఇదిగో చూడండి, రెఫరెన్స్ కేసు నెంబర్ ఫలానా ఆ కేసులో ఇట్లా వాదించి అప్పుడు తీర్పు ఇలా వచ్చింది, ఇప్పుడు దాని ప్రకారం మీరు తీర్పు చెప్పాలి కానీ అని లాయర్లు అడుగుతారు జడ్జిని. జడ్జికి ఎంత నాలెడ్జ్ ఉండాలనుకున్నారు? అప్పుడు వెంటనే వాయిదా వేస్తాడు. ఆయన దగ్గర ఉన్నప్పుడు గొప్ప వరం ఏంటంటే ఆయనకి ఆ వెసులుబాటు ఉంది.
ఎన్నిసార్లు అయినా వాయిదా వేయచ్చు. వాయిదా వేసి ఆయన తెలియనటువంటి విషయాలన్నింటి బార్ కౌన్సిల్లో కూర్చోబెట్టి ఓ నాయన టైసాడు లాయర్ గారు ఏంటి దీని పరిస్థితి అని చెప్పి ఆ కేసుకు సంబంధించిన పుట్టు పూర్వోత్తరాలన్నీ